ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు విశ్వాసనుడే గలేరుండమాలం తనే సర్పజాల మహాకాలకాలం గణేశాదిపాలం జటో జోటు గంగోతీశ్వరం శివం శంకరం శంభు విశ్వాసనుడే ముదం మకారం మండిత మండల భూషధారణం ఆనందం వ్యాపారం మనోరం శివం శంకరం శంభు విశ్వాసనుడే వటుతో నివాస మహాటాటాసన మహాపాపనాశనం సదాప్రకాశ గిరీశం గణేశం సువేశం శివం శంకరం శివ విశ్వాసనుడే గిరిద్ది సంగతీర్థం గిరిద్ది సన్నత పన్నాంగ పరబ్రహ్మ బ్రహ్మాది మనం శివం శంకరం శివ విశ్వాసనుడే కపాల్యం త్రిశూల్యం ప్రజన నైకారణధనం బలవర్ధనం శృణం ప్రధానం శివం శంకరం శివ విశ్వాసనుడే చరిత్రి గాయత్రినాథం పాత్రం ధనేశమిత్రాపర్ణ కళా సదాచరితం శివం శంకరం శివ విశ్వాసనుడే ఆహారం చిత్తపూతన వేదన సాధనం శాస్త్ర స్వసంత మనోజ్యం శివం శంకరం శివ విశ్వాసనుడే స్వయం ప్రభాతే నరపట సుతరత్నే సుమిత్రం సుధాన్యం కలిచ్చ విచిక్త మర్యాద మోక్షప్రదాయిని తప్పు ఒప్పులుంటే క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా ఇది శివాష్టకం అండి. ప్రతి సోమవారం చదువుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు చదువుకున్నా చాలా మంచిదండి. అలాగే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిదండి. పిల్లలకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆ శివయ్య కటాక్షం ఉంటుందండి. అలాగే నేను ఎక్కడైనా తప్పులు చదివి క్షమించండి. లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టకం ఇవన్నీ కూడా ప్రతి సోమవారం చదువుకుంటే చాలా మంచిదండి. ఆ శివయ్య అనుగ్రహం ఉంటుందండి. అలాగే సాయంత్రం 5 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరికి ఎంతో ఇష్టమండి. ఏదో మీకు కుదురు నైవేద్యం అయ్యవారికి పెట్టి సాయంత్రం 5 ఒత్తులు వేసి దీపం పెట్టి మీకు దగ్గరలోట అయ్యవారికి మల్లెపూలు మాల వేస్తే చాలా మంచిదండి. సన్నజాజులు కానీ మల్లెపూలు దొరికితే మాల వేయండి, చాలా మంచిది. ఆ శివయ్య కరుణా కటాక్షం కలుగుతుందండి. శివ అంటే పలుకుతారండి, బోలాశంకర అన్న పలుకుతారండి. ఓం నమ శివాయ. తప్పుంటే